గెత్సెమనే తోట అనుభవాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. విశేషంగా ఈరోజు గురువారం, పవిత్ర వారంలో ఉన్న ఒకటి గురువారం. దీని తర్వాత ఈ రాత్రి జరగబోయేదంతా కూడా యేసు ప్రభు వారి మీద కుట్రలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలు ఈరోజే జరిగిందా, ఈ సమయమే జరిగిందా అన్నది కాకుండా జరిగిన విషయాలు మనం స్మరించడానికి ఈ సమయం మనకు అనుకూలంగా ఉంది అని ఎంచి మనం ఈ విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, ఈ గెత్సెమనే తోట అనుభవాన్ని 4 సువార్తల్లో 4 రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను కూడా రాశాడు. అయితే మత్తయి, మార్కు, లూకా ఇంచుమించుగా ఒకేలాగా రాశారు. యోహాను రాసిన విషయాలే ఇంకేం రాస్తాం అనుకున్నాడేమో, బహుశా చివరిగా రాశాడు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ రాసి ఉంటారు, చెప్పారు కాబట్టి ఇంకాస్త తర్వాత విషయాలు చెప్పడానికి ఆయన పూనుకొని ఇంకొన్ని విషయాలు జరిగిన ఆ తోటలో జరిగిన కొన్ని సంఘటనలను, వారు చెప్పని కొన్ని సంఘటనలు కూడా యోహాను గారు తన సువార్తలో చెప్పినట్లుగా, రాసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు మనం ఆ యొక్క అనుభవాన్ని చదువుకుంటూ మత్తయి సువార్తలో చదువుకుంటూ వెళదాం. మధ్యలో మార్కులో మాటలు ఏమున్నాయి, లోకాలో ఎలాంటి మాటలు ఉన్నాయి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి మనం 46వ వచనం వరకు నిదానంగా చదువుకుంటూ వ్యాఖ్యానంగా ధ్యానిస్తూ వెళదాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి. అలవాటు చొప్పున ఆయన, ఇంకొక సువార్తలో ఉంటుంది, అలవాటు చొప్పున ఆయన ఎక్కడికి వెళ్ళే అలవాటు ఉంది అంటే గెత్సెమనే తోటకి వెళ్ళే అలవాటు ఉంది. ఈ అలవాటు చొప్పున ఆయన ఇదిగో ఈరోజు కూడా మరి మరణానికి అప్పగించే ముందు రోజు కూడా ఆయన ఆ గెత్సెమనే తోటకి శిష్యులతో పాటు వెళుతూ కొంత దూరం వెళ్ళాక శిష్యులతో అంటున్నాడు, మీరు ఇక్కడ ఉండిపోండి, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అన్నట్టుగా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి, ఆయన 37వ వచనంలో చూస్తే పేతురుని, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా చూస్తాం కదా. జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి ఆయన సీమోన్ని, జెబెదయి కుమారులను కూడా, మరొక పేర్లు కూడా స్పష్టంగా ఇంకొక సువార్తలో రాయబడి ఉంటాయి. ఈ ముగ్గురిని మాత్రం ఇంకాస్త దూరం తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకని 12 మందిని తీసుకుని వెళ్ళలేదు? సో 12 మంది కూడా లేరు అక్కడ. ఎంతమంది ఉన్నారు? 11 మందే ఉన్నారు. ఒకడు లేడు, ఆయన అప్పగించే పని మీద వెళ్ళిపోయాడు. ఈ 11 మందిని ఆయన తీసుకొని వెళుతూ కొంత దూరం వెళ్ళాక ఆ తోటలో వారిని ఒక చోట ఉండమని చెప్పి, వారిలో ముగ్గురిని, ఎవరిని? పేతురుని, యాకోబుని, యోహానుని, ఈ ముగ్గురిని ఇంకాస్త దూరం లోపలికి తోటలోకి తీసుకుని వెళ్ళాడు. అంటే నేను ఎందుకు వీళ్ళని వదిలేసి వాళ్ళని తీసుకెళ్ళాడు? అందరినీ తీసుకుని వెళ్ళొచ్చు కదా. యేసు ప్రభు కూడా శిష్యుల్ని అందరిని ఒకలాగా చూడట్లేదా? ఒకరినొకలాగా చూస్తున్నాడా? అందరినీ ఒకేలాగా చూసినా కొన్ని పనులకి అందరినీ ఒకేలాగా వాడుకోలేరు. అందుకే ఎవరిని తీసుకెళ్లాలో ఆయన తెలుసు. సహజంగా చూస్తే ఎక్కువగా ఈ ముగ్గురినే
యేసుప్రభు వారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో వారిని ప్రత్యేకంగా తన పక్కన పెట్టుకోవడం అనేది మనం చూస్తాం. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. ఆయన రూపాంతర అనుభవం, తాబోరు పర్వతం మీద రూపాంతర అనుభవం పొందేటప్పుడు మిగిలిన వాళ్ళని ఎవరిని తీసుకుని వెళ్ళలేదు, కానీ పేతురు, యాకోబు, యోహానులు మాత్రం తీసుకుని వెళ్ళాడు. అంటే ప్రభువుకు తెలుసు కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలలో ఎవరిని వాడుకోవాలో, ఎవరిని నిలబెట్టుకోవాలో, ఎవరిని పక్కన పెట్టుకోవాలో. అన్ని పనులకి అందరినీ పెట్టేస్తే కొంతమంది అందులో బలహీనులు ఉంటారు, కొంతమంది బలవంతులు ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. లాంగ్ డ్రైవింగ్, రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్ పక్కన కారులో నిద్రపోయేవాడిని ఎవరైనా కూర్చోబెట్టుకుంటారా? బాగా గొరక తీసి నిద్రపోతున్నవాడిని పక్కన పెట్టుకుని ఎవరైనా డ్రైవింగ్ చేస్తారా? భయపడతారు. అందుకే వాళ్ళకి తెలుసు, నిద్రపోయిన పక్కన పెట్టుకుంటారు, మాటలు చెప్పేవాళ్ళని ఒకరిని పక్కన పెట్టుకుంటారు, మాట్లాడుతూ ఉండేవాళ్ళని ఒకరిని పక్కన పెట్టుకుంటారు. ఎందుకని? అలాంటి వాళ్ళతో ఇబ్బంది ఉండదు. నిద్రపోయే వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళు కూడా నిద్ర వస్తుంది, ఇక బండి వెళ్ళినట్టేగా. ప్రభుకు కూడా తెలుసు ఎవరిని ఏ పనికి ఎలాగ వాడుకోవాలో, వారి సామర్థ్యం ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి తెలుస్తుంది. నాకు కూడా తెలుసు. నాకు కూడా 7 సంవత్సరాలుగా మీతో ఉంటున్నాను కాబట్టి ఇక్కడున్న మీలో ఎవరు సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. కానీ ఎవరు వచ్చి నన్ను వాలంటరీగా అడగలేదుగా. నేనేం చేయగలనండి, నేనేం పని చేయగలను నాకు చెప్పండి అంటే నాకు తెలిసింది నేను చెప్పేవాడిని. అలాగే కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను కూడా చెప్తూ ఉంటాను. అంత మాత్రాన అందరినీ సమానంగా చూడట్లేదని కాదు, అందరికీ సమానంగా బోధించట్లేదని కాదు, అందరినీ సమానంగా ప్రేమించట్లేదని కాదు. వారి సామర్థ్యాన్ని బట్టి పని అప్పగిస్తారు, సామర్థ్యాన్ని బట్టి వారిని పనిలో కొన్ని విషయాలు తీసుకొని వెళ్తారు. మొత్తానికి మిగిలిన వారిని అక్కడ పెట్టి చూడండి, ఈ ముగ్గురిని యేసుప్రభువు వారు మరికొంత దూరం ఆ తోటలోకి తీసుకొని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? 37వ వచనంలో 38వ వచనంలో, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? అంతే, మరింత దగ్గరగా, మరింత దూరం ఆయనతో వచ్చిన ఈ ముగ్గురితో ఏమంటున్నాడంటే, మీరు నాతో కూడా మెలకువగా ఉండండి. ఎందుకని మెలకువగా ఉండమంటున్నాడు? తన ప్రాణం బహు దుఃఖములో ఉందంట. యేసయ్య ప్రాణం చాలా దుఃఖములో ఉంది. ఆయన 100% మానవుడిగా చాలా వేదన పడుతున్నాడు. 100% మనిషిగా ఆయన చాలా దుఃఖపడతా ఉన్నాడు. చూడండి, మనిషికి కొన్నిసార్లు భయంకరమైన వేదన ఉన్నప్పుడు పక్కన మనిషి ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా కాస్త పక్కన ఉంటే అదొక ధైర్యం. ఆయన 100% మానవుడు అనడానికి ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా మనకి చాలా బలాన్ని ఇస్తాయి. అందుకే ఈ ముగ్గురితో చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి. అలా ఆ ముగ్గురికి చెప్పి ఇంకాస్త ఆమడి దూరం ఆయన వెళ్ళి సాగిలపడి, 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోనిమ్ము. మార్కు సువార్తలో అయితే 14వ అధ్యాయం 36వ వచనంలో ఇంకొక మాట కూడా అద్భుతమైన మాట చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకు ఏమిటా గిన్నె?
గిన్నె అంటే ఏంటి? గిన్నె అనే పదాన్ని వాళ్ళు దేనిని ఉద్దేశించి యూదులు వాడుతూ ఉంటారు ఆ పదజాలాన్ని? గతంలో కూడా మీకు నేను చెప్పాను, బహుశా గుర్తుండకపోవచ్చు. శ్రమలను ఒక పాత్రగా వాళ్ళు భావిస్తారు. గిన్నె అంటే అది చాలా వేదనతో కూడినదని అర్థం. గిన్నె అంటే అది భయంకరమైనటువంటి కష్టంతో కూడినటువంటి ఒక ద్రవం గిన్నె. అందుకే ఒకసారి యేసుప్రభు వారు ఒకానొక సమయంలో ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఈ జెబెదయి కుమారులైన యాకోబు యోహానులో వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, అయ్యా జ్ఞాపకం చేసుకో కాస్త, రేపు ఎలాగో నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావు, ఇదిగో పెద్దోడిని చిన్నోడిని తలో పక్కన వేసుకో, కాస్త నీ పక్కనే పెట్టుకో, రికమెండేషన్ చేస్తుంది ఆవిడ. ఆ సందర్భంలో ఆయన అంటాడు వాళ్ళతో, నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అన్నాడు. ఈ భయంకరమైన శ్రమ వేదన అనే ఈ గిన్నెలోనిది, ఆ దుఃఖ పాత్ర, శ్రమల పాత్ర మీరు తాగగలరా? ఇంకో భక్తుడు వర్ణించిన ఒక మాట ఏంటంటే, ఆ గిన్నెలో ఉన్నది ఏంటో తెలుసా అంటే ఒక భక్తుడు వర్ణన, ఆ గిన్నెలో ఉన్న ఆ ద్రవం సర్వలోక పాపముల యొక్క పరిహారపు ద్రవం. మానవాళి చేసిన భయంకరమైన పాపానికి శిక్ష అనే పాత్ర. అందులో ఉన్న ఆ ద్రవం కోపం, క్రోధం, శిక్ష, వేదన, ఇక చెప్పలేను ఎన్నో. ఎవరైనా గన్నేరు పప్పు నూరుకొని తాగుతారా? ఎవరైనా విషం ఇష్టపడే విషం తాగుతారా? ఆ పాత్ర ఎలాంటిదంటే విషపూరితమైన పాత్ర, పాపపు విషపూరితమైన పాత్రలోనిది. అందరి వల్ల కాదు తాగడం. ఆ భయంకరమైన శ్రమ అనుభవించడం అందరి వల్ల కాదు. పాపం వీళ్ళకి ఆ సమయంలో అర్థం కాల. ఆ ద్రాక్షారసం పాత్ర అనుకొని ఆ దేవంద బాబు తాగేద్దాంలే అన్నట్టుగా తాగేస్తామన్నారు వాళ్ళు. ఆ గిన్నె గుర్తుకొస్తేనే దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు చూడండి, మీరు కూడా మీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి అవమానాలు, భయంకరమైనటువంటి నింద, భయంకరమైనటువంటి వేదన మీరు అనుభవించినప్పుడు అప్పుడప్పుడు అది గుర్తొస్తుంది. భయంకరమైన శ్రమ, అవమానం అప్పుడప్పుడు మీకు గుర్తొచ్చినప్పుడు నవ్వు వస్తుందా, ఏడుపు వస్తుందా, దుఃఖం వస్తుందా? నేను చాలాసార్లు ఏడ్చాను అలాగా. నేను ప్రార్థనలో ఒంటరిగా ఉన్నప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు చాలాసార్లు నా కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చేస్తూ ఉండేవి. ఎందుకంటే ఆ శ్రమ, ఆ వేదన, ఆ అవమానం, ఆ దుఃఖం తట్టుకోలేక. ఇంకా యేసుప్రభు వారు పొందబోయే శ్రమలు ఎంత భయంకరమైనవి అంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి భరించలేనంత భయంకరమైన శ్రమలు ఆయన పొందబోతా ఉన్నాడు. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు ఇంకెంత దుఃఖం వస్తుంది ఆయనకి, మీరు ఆలోచించారు. కానీ మీరు ఆలోచించారా, ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. మార్క్స్ వార్తలో చదివాం, తండ్రి నీకు అసాధ్యమైంది ఏముంది, నీకు సమస్తం సాధ్యం కదా, వీలైతే ఈ గిన్నెను తీసేయి. వాస్తవానికి ఆయన అలా చేయకూడదు ప్రార్థన. అందుకే నేను చెప్పా, ఆయన 100% మనిషిగానే శ్రమ పడ్డాడు. ఆ బాధ ఆయనకు తెలుసు, అందుకే అంత బాధపడ్డాడు. చాలామందికి ఆయన శిలువ మీద పడిన శ్రమ అర్థం కాదు.
సిలువ మీద పడిన ఆయన కష్టం అర్థం కాక, ఆయన దేవుడు కదండి, ఆయన కొడితే ఆయన దెబ్బలు తగలవలేండి. హేళనగా మాట్లాడతారు. దేవుడికైతే దెబ్బలు తగలవు, మనిషికైతే దెబ్బలు తగ్గుతాయి. కరెక్టే, దేవుడు తగలవు. కానీ ఈయనెవరు? దైవ మానవుడు, మానవుడిగా అవతరించిన దేవుడు, మనిషిని పోలికగా పుట్టినవాడు, దాసుని స్వరూపం ధరించినవాడు, మన వలె రక్త మాంసములు కలిగినవాడు, మనలాగే కష్టపడి చెమటోర్చి కష్టపడినవాడు, మనలాగే ఆయనకు ఆకలేసింది, దుఃఖం కలిగింది, వేదన కూడా కలుగుతుంది. ఆ బాధ భరించలేక, అది తలంచుకొని బాధ భరించలేక ఆయన ఈ గిన్నెను, ఈ పాత్రను నా నుండి తొలగించవా అన్నాడు. అసలు ఈయన లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరణించడానికే కదా వచ్చాడు. పాపుల విషయంలో అందరి పాపముల నిమిత్తమై సర్వలోక మానవుల పాపముల కొరకు ఆయన మరణించడానికే వచ్చాడు. పలుసార్లు ఆ మాట కూడా ఆయన చెప్తాడు, నేను మరణించాలి. తండ్రి ఆయన ఎందుకు పంపించాడు చెప్పండి ఈ లోకానికి? మరణించడానికి. ఆయనను నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయ. లేఖనాల్లో ప్రవక్తలు చెప్పారు, ఇదిగో ఆయన ముఖమైనను స్వరూపమైనను కనబడనంత చూడనొల్లని వాడుగా ఆయన వేదన పడతాడు. చూడనొల్లని వాడుగా అంత శిక్ష, అంత బాధ ఆయన భరిస్తాడు. ఆయన మనం చూడలేమంట. ఆయన్ని మనం చూస్తే భయం వేస్తుంది. ఆ మనిషిని చూస్తే ఏంటి రక్తపు మరకలేంటి, అసలు ఆ శరీరం ఏంటి, తూట్లుగా తెగిపోయిన శరీరం ఏంటి, భీకరమైన ఆ రూపం ఏంటి, చూడనొల్లని వాడు ఎంత శ్రమ అనుభవిస్తాడు ఆయన. ఆయన గురించి లేఖనాలు ముందే చెప్పేశారు ఆ విషయాలు. కాబట్టి ఈయన వచ్చింది ఎందుకు ఆయన తెలుసు. కానీ ఆ సమయంలో ఆయన ఏమంటున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. చాలాసార్లు మనకు కూడా కష్టాలు వస్తే ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? నిజం చెబుతాం. చాలాసార్లు మన కష్టం అలా రాగానే, ప్రభా ఈ జలుబు తగ్గిపోవాలి, ప్రభా ఈ తలకాయ నొప్పి తగ్గిపోవాలి, ప్రభా ఈ బాధ నొప్పి తట్టుకోలేకపోతుంది తగ్గిపోవాలి. ముళ్ళు గుచ్చుకోం కానీ ముళ్ళుకే అబ్బా తగ్గిపోవాలి. ఎవరైనా అదే కోరుకుంటాం. మనిషి కదా మనం, ఆయన కూడా మనిషే. కానీ ఆయన చిన్న చిన్న వాటి గురించి కాదు ఆయన అడిగేది, చాలా భీకరమైన శ్రమల గురించి. ఒకవేళ తండ్రి ఏమైనా ప్లాన్ మార్చుతాడేమో. ఎందుకంటే ఏ మనుషుడు పడనంత వేదన ప్రపంచంలో ఆయనే పడ్డాడు, అంత కష్టం ఆయనే పడ్డాడు, అంత శ్రమ ఆయనే పడ్డాడు. అది తలంచుకొని ఆయన ఇదేమైనా కాస్త మారుస్తాడేమో, తండ్రి మారుస్తాడేమో. ఆయన ఎందుకు మారుస్తాడు? మార్చు. ఇలా చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభుకు ఒక విషయం అర్థమైపోయింది. ఎందుకని? ఎప్పుడు ఆయన ప్రార్థన చేసినా వెంటనే ఏమొచ్చేది? జవాబు వచ్చేది. ఎప్పుడు ఆయన ప్రార్థన చేసినా, ఏ స్వస్థత చేసినా, ఏ కార్యం చేసినా, 5,000 మందికి రొట్టె పంచుతున్నా, ఆయన ప్రార్థన చేయగానే ఆయనకి లైవ్ చక్కగా జవాబు వచ్చేసేది. ఆయన ఆ పని చేసేస్తూ ఉండేవాడు. నా తండ్రి ఏది చెబుతున్నాడు అది నేను చేస్తున్నాను అంటున్నాడు. నా తండ్రి ఏది చేయమంటే అది నేను చేస్తానంటున్నాడు. కానీ ఈసారి ప్రార్థనకి ఏం రావట్లా? లైన్ రావట్లా, క్లియర్ అవ్వట్లేదు, సమాధానం రావట్లేదు. ఇలా ఆయన వేదన పడుతూ బాధపడుతూ ఆయనకి విషయం అర్థమైంది. ఇప్పుడు ప్రార్థనలో ఇంకొక మార్పు ఆయనే చేసుకున్నాడు. ఏంటి చూడండి, ఆ వచనాన్ని ఇప్పుడు చదువుదాం మనం మరలా. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి
తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఈ రెండు మాటలు పక్క పక్కన అన్న మాటలు కాదు. నేను కూడా బలంగా నమ్ముతున్న విషయం అది. వెంటనే అన్న మాటలు కాదు. ఈ పాత్రను తొలగించు అన్న తర్వాత చాలా సమయం ఇంకా ప్రార్థన జరిగి ఉంటుంది. కానీ ఏం రావట్లా, దానికి తగిన జవాబు రావట్లేదు. ఉదాహరణకి మీరు చూడాలంటే 42వ వచనం చూద్దాం ఒకసారి. 42వ వచనం చూడండి, అక్కడికి ఉంటే పక్కనే. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. ఇది నేను త్రాగితేనే ఇది నా యొద్ద నుంచి తొలగిపోద్ది, ఇది తాగకపోతే నా యొద్ద నుంచి తొలగిపోదు. అవును, నేను తాగాలి కదా, అందుకే కదా నేను వచ్చాను, అందుకే కదా తండ్రి నన్ను పంపించాడు. కాబట్టి ఈ శ్రమ నేను అనుభవించాలి, ఈ బాధ నేను భరించాలి, ఈ వేదన నేను పొందాలి అని ఆయన అర్థం చేసుకొని ఈ మాట అన్నాడు. ఏమని? అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40వ వచనంలోకి వద్దాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని అంటున్నాడు. ఆయన వేదన పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. వీళ్ళకి ఏం చెప్పేలేడు? మెలకుగా ఉండమని చెప్పేలేడు. మరొక సువార్తలో మనం చూస్తాం, ఇంకొంతమందిని ఇంకొంత దూరంలో ఉంచాడు కదా, వాళ్ళకు కూడా అదే చెప్తాడు, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మెలకుగా ఉండండి. వీళ్ళ ముగ్గురిని కాస్త దగ్గర తీసుకొని ఇంకాస్త దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్తాడు, మీరు మెలకుగా ఉండండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు తెలిసి యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఇలాంటి సహాయం ఎవరిని అడగల. నా కోసం మీరు కాస్త మెలకుగా ఉండండి, నాకు ధైర్యంగా ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉండండి, ఈ శోధన ఏదో పెద్ద శోధన వచ్చేటట్టు ఉందని. ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన కోసం ఎప్పుడు ఆయన ప్రార్థన సహాయం కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరిని అడిగినట్టుగా మనం నాకైతే గుర్తులేదు. కానీ ఇక్కడ దగ్గర పెట్టుకొని వీళ్ళని మెలకుగా ఉండమంటే వీళ్ళు ఏమైపోతున్నారు? నిద్రపోతున్నారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ప్రార్థించేవారు కలిస్తే పని త్వరగా జరుగుతుంది. రెండవది, శోధల నుంచి తప్పించబడతాం, కార్యాలు చూడగలుగుతాం. ఒక సేవకి లేదా ఒక సేవకుడికి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే అది ఎలాంటి ఒక సహాయం అయి ఉండాలంటే, మొదటిగా అది ప్రార్థనే. నువ్వు ప్రార్థన సహాయం ఇవ్వకుండా సేవకుడికి ఏదో ఒక కానుకిస్తే నిజమైన సేవకుడు ఆ కానుకతో ఎప్పుడు కూడా తృప్తి చెందడు, సంతోషపడడు. ఒక సేవకుడు ఏం కోరుకుంటాడంటే, ఇదిగో నాతో కలిసి ప్రార్థించేవాళ్ళు కావాలి, నాకు ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన ఇష్టాన్ని జరిగించడానికి నాతో చేయి కలిపి ప్రార్థించేవారు నాకు కావాలని కోరుకుంటాడు. అపోస్తుడైన పౌలు కూడా అంతే. సంఘాలకు ఉత్తరాలు రాస్తూ, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారని నేను సంతోషిస్తున్నాను అంటాడు. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దేవుని కార్యాలు, భీకర కార్యాలు జరగాలి అంటే సహకారులు, ప్రార్థనా సహకారులు కావాలి. అందుకే కొన్ని సంఘాల్లో చూస్తే ప్రతిరోజు ప్రార్థన చేస్తానే ఉంటారు.
చేస్తానే. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి చెన్నై టీపీఎం అనే ఒక పెద్ద కన్వెన్షన్ మీటింగ్స్ కోసం వెళ్ళాను. ఇప్పుడే వెళ్ళలేదు, చాలామంది చెప్తూ ఉంటే చూద్దామని వెళ్ళాను. దాదాపు 3-4 లక్షల మంది హాజరవుతారు ఆ మీటింగ్స్కి. షామ్యానాలు కాదు, అంత పెద్ద స్లాబే ఉంది. ఒక ఊరు, ఒక రోడ్డు వేసినట్టు ఉంటుంది, అది పెద్ద హైవే రోడ్డు వేసినట్టుగా స్లాబ్. అంతమందికి ఎక్కడ కూడా అంతమంది టిఫిన్లు కానీ, భోజనాలు కానీ, ప్రార్థనలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నా సరే ఇంత గొడవ, చిన్న గొడవ ఎప్పుడు కూడా వినబడలా. అరే పట్టుమని 50 మందికి మనం భోజనం పెడితే ఎన్ని జరుగుతాయి మనకు తెలుసు. ఒక్క చిన్న మాట కూడా, శబ్దం కూడా, గొడవ కూడా వినబడకుండా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయి గమనిస్తే విషయం ఏంటంటే, అక్కడ దాదాపు కొన్ని వందల మంది సేవకులు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఒక పెద్ద హాల్లో మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపు ఒక 3-4 వేల మంది స్త్రీలు, సుమారు ఒక 2,000 మంది ఉంటారేమో సిస్టర్స్, వాళ్ళు ఒక పెద్ద హాల్లో వేరే చోట షెడ్లో వాళ్ళు 24 గంటలు నిరంతరం ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. అక్కడ వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, షిఫ్ట్లుగా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఆగకుండా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. అప్పుడు అనిపించింది, ఇంత సహకారం, ప్రార్థన సహకారం ఉంది కాబట్టి 3-4 లక్షల మంది వచ్చి ఉంటున్నారు, తింటున్నారు, స్నానాలు చేస్తున్నారు, తయారవుతున్నారు, టిఫిన్లు చేస్తున్నారు, కాఫీలు తాగుతున్నారు, టిఫిన్ చేస్తున్నారు. ఇంత శోధన కానీ, ఇంత గొడవ కానీ, ఇంత రచ్చ కానీ, రభస కానీ లేదు. అద్భుతంగా దేవుని యొక్క చిత్తం, దేవుని పని జరుగుతూ వెళ్ళింది. ఈ మధ్య గుడారాల పండుగ జరిగింది కదా గుంటూరులో కూడా. ఒక ఆయన వెళ్ళొచ్చిన ఆయన చెప్పాడు, నేను వెళ్ళలేదు. ఒక సేవకుడు చెప్పాడు, అన్నా అంతమంది దాదాపు 2 లక్షలు 3 లక్షల లక్ష మంది పైనే ఉన్నారు జనం. ఇక నాకు పెద్ద తెలియలేదు. ఇంత చక్కగా, చాలా నిశ్శబ్దంగా, సైలెంట్గా కోటాల్లో పాల్గొంటున్నారండి. ఏమిటబ్బా, ఎక్కడ ఎలాంటి గొడవ జరగట్లేదు, భోజనాలు దగ్గర కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ. ఇంత క్రమంగా, ఇంత పద్ధతిగా ఎలా జరుగుతుంది? కనీసం భోజనం టైం కానీ అందరూ ఏమైపోవాలి, 1,00,000 మంది ఎగబడిపోవాలి కదా. ఎవడు తోసుకోవట్లేదు, ఎవడు సాంబార్ వేయట్లేదు, అట్లేదు, ఎవరికి ఏం గొడవ పడట్లేదు. ఎంత బాగా జరిగింది ఏంటని ఆలోచిస్తే ఆ వాక్యం చెప్పే స్టేజీ వెనకాల 100-200 మంది 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తారు. నాకు తెలిసి నేను, నా స్నేహితుడు అక్కడ ఉన్నాడు, మేమిద్దరం కలిసి సేవ చేసాం. కలిసి ఎవరైనా చేయగలరా? అలాగే కష్టం కదా. మేము కలిసి చాలా సంవత్సరాలు సేవ చేశాం. అయితే దేవుని ప్రేరణతో, దేవుని పిలుపుతో నేను దాంట్లోంచి బయటకు వచ్చేసా, ఆ సంస్థలోంచి. కానీ మేము కలిసి చేసేవాళ్ళం. ఎక్కడికి వెళితే మేము ఇద్దరం అక్కడ నిజంగానే దేవుని ఆత్మ అలాగా చూసేవాళ్ళం. మేము కాదు, జనాలు చెప్పేవాళ్ళు. ఎక్కడికి పిలిచినా మా ఇద్దరిని పిలిచేవాళ్ళు. మా సిస్టమ్ ఏంటంటే, మేము దాన్ని ఎలాగే మేము దాన్ని చేసేవాళ్ళం అంటే, నేను వాక్యం చెప్తా ఉంటే ఆయన మూల కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు కనబడకుండా. ఆయన వాక్యం చెప్తా ఉంటే నేను కుర్చీలు వెనకాల లేదా ఆ మూలకు పక్క కనబడకుండా 2 చేతులు ఎత్తి మౌనంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నేను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మోకరించి 2 చేతులు ఇలా బళ్ళకి మోపు చేసుకొని 2 చేతులు, అంటే ఎక్కువసేపు చెయ్యి ఎత్తలేం కదా, ఇలా దేనికో దానికి ఇలా తాడు చుట్టుకొని మోపు చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మరేంటో ఇద్దరం అక్కడే ఉండలేకపోయాం. నేను ఇలా బయటకు వచ్చాను. ఆ తర్వాత ఆయన కూడా ఒంటరిగా, ఆ పరిచర్య కూడా ఆయన అంత బలంగా ఇప్పుడు లేదు, చేస్తున్నాడు పరిచర్య. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రార్థనా సహకారులు ఉన్నంత వరకు కూడా
ఎప్పుడు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం శోధన పడకుండా, శోధన రాకుండా అద్భుతంగా జరుగుద్ది. ఆ రోజు యెహోషువ కూడా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మోషే చేయి నొప్పి వచ్చి మోషే చేయి దించేసినప్పుడల్లా ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోవడం గమనించి అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే ఇంకొక ఆయన ఇద్దరు కలిసి 2 చేతులు ఇలా పట్టుకొని, మీరు కానించండి, మేము ఇక్కడ ఉంటామని సేవకుడు 2 చేతులు పైకెత్తి దించకుండా ఆ బరువు పట్టుకుంటారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలా ఇజ్రాయేల్ ప్రజలకి గొప్ప విజయం వచ్చింది. ప్రతి పని వెనకాల ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మనం ఒక మీటింగ్ పెట్టుకుంటున్నామంటే అంతే, ఆ రోజు వచ్చి కష్టపడి గబా ఏదో చేసుకుని వెళ్ళడమే తప్ప, అయ్యా మీటింగ్ పెడుతున్నాం కాబట్టి మేము 4 ఒక 5 వరకు మేము కూడుకుంటాం, దీని కొరకు బలంగా ప్రార్థన చేస్తాం అన్న పరిస్థితులు చాలామందికి ఉండవు. నేను సంతోషించే విషయం ఏంటంటే, మీకు అర్థమైంది నేను చెప్పానో లేకపోతే దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించడనో, కానీ ప్రతిరోజు కొందరు వచ్చి స్త్రీలు ఇక్కడ ప్రార్థన చేయడం నా జీవితంలో, నేను ఈ సేవలో కలిగి ఉన్న ఒక సంతోషం. నేను దాన్ని బట్టి చాలా తృప్తిగా ఉన్నాను. కానీ అక్కడితో నేను సరిపెట్టుకోవట్లేదు. ఆ 3 4 కాకుండా ఎక్కువ మంది చేసేవాళ్ళు కావాలి. కొంతమందికి మధ్యాహ్నం ఖాళీ ఉంటుంది, ఆ సమయంలో చేసేవాళ్ళు ఉంటే బాగుంటుంది. కొంతమందికి ఉదయాన్నే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చేసుకోవాలనిపిస్తుంది, ఆ సమయంలో కూడా 1 2 3 వచ్చి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. దానియేలులాగా దినమునకు 3 మార్లు ప్రార్థన దేవుని సన్నిధిలో. అలాంటి ఒక వాతావరణంలో దేవుడు అక్కడే ఉంటాడండి. ఆయన ఆత్మ, ఆయన శక్తి సంచరిస్తూ ఉంటుంది. సరే, నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మెలకుగా చూసారా, వాళ్ళు ఉండమని చెప్పి వెళ్ళిన వాళ్ళు మెలకుగా ఉండలేదు. ఒక పక్కన ఆయన వేదన పడతా ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఆ శ్రమల పాత్ర చాలా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాలి. సహకారంగా ప్రార్థిస్తారనుకుంటే, నిలబడతారనుకుంటే, మెలకుగా ఉంటారనుకుంటే ఏం చేస్తున్నారు? ఎంత బాధపడి ఉంటాడు కదా ఆయన. అంత బాధపడినా ఎవరినో ఒక మాట కూడా ఆయన అనలేదు. అయ్యో మీరు మెలకుగా లేరా, అయ్యో మీరు ప్రార్థన చేయట్లేదా. బాధ. చాలాసార్లు మనం ప్రార్థనకు వచ్చి కూడా ప్రార్థన చేయరు కొంతమంది కదా, నిద్రపోతారు. నువ్వు ప్రార్థించవలసిన సమయంలో కూడా అది చేయకపోతే ఇంక తర్వాత ఏం చేసేదే ఉంది? ఇంటికి వెళ్ళి అక్కడ చేస్తారేంటి? అక్కడ వెళ్ళి పడుకునేదాకా చేసే పని. అందుకే మన జీవితంలో కొన్ని కార్యాలు మనం వేగంగా చూడలేకపోతున్నాం. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు అది చేయలేకపోతున్నాం. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ మనం ఉండలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో, ప్రసంగి గ్రంథంలో అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన సన్నిధిలో అనాలోచితంగా కూడా ఎవరు కూడా ఉండకూడదని చెప్తాడు. సరే, మనం ముందుకు వెళదాం. ఆయన మరలా 40 వచనంలో ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మరలా 42వ వచనంలో చూస్తున్నాం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను ఇది త్రాగితేనే కానీ, ఇందరు మనం చదువుకున్నాం, ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాను. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారు కన్నులు భారముగా ఉండెను. అప్పుడు మరలా 44వ వచనంలో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. మరలా వస్తాడు శిష్యులు. అప్పుడు తన శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు
చూడండి ఏమన్నాడు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇప్పుడు నిద్రపోండి. ఇక అర్థమైపోయింది. ఇక ఆయనకి బాగా అలసిపోయారని అర్థమైంది, కళ్ళు బాగా భారంగా ఉన్నాయని అర్థమైపోయింది. ఇక నేను చెప్పినా మీరు చేయలేరని అర్థమైపోయింది, నేను ఉండమన్నా మీరు ఉండలేరని అర్థమైపోయింది. ఇక బాధ పెడతాం ఎందుకు, ఇక ఇబ్బంది పెడతాం ఎందుకు? అదేదో నేనే పడతాను, ఆ బాధ ఏదో నేనే పడతాను, ఆ వేదన ఏదో నేనే పడతాను, ఆ కష్టం ఏదో నేను పడతాను, నేను ఆ ప్రార్థన ఏదో నేనే చేసుకుంటానని ఇంకెందుకులే నాయనా మీరు ప్రశాంతంగా నిద్రపోండి అన్నట్టుగా చెప్తున్నాడు. 45వ వచనం చూడండి. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళదామని ఆ తర్వాత ఆయన చెప్పి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలా 3 సార్లు ఆయన 3 సార్లు వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆయన కూడా అది ఆ వేదన, ఆ బాధ నిలవలేకపోతున్నాడు ఆయన. వీళ్ళు ఏమన్నా కాస్త ప్రార్థన చేస్తున్నారేమని చూస్తే మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ వచ్చి చూస్తే ఇక ఆయనకి అర్థమైపోయింది, ఇక తప్పదు, వచ్చేస్తుంది పెద్ద శోధన. రెడీ అయిపోయాడు. ఇక ఈ మధ్యలో ఒక్కొక్క విషయం జరిగింది. ఎప్పుడైతే తండ్రి ఇక కానీ నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే జరగాలి, అలాగే కానివ్వండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసి వేదన పడతా ఉన్నాడో, ఒక పక్కన వీళ్ళేమో నిద్రపోతున్నాడు. వీళ్ళ ధైర్యం, ఎవరు సహాయం లేదు ఆయనకి, ఎవరు బలపరచడానికి, ధైర్యపరచడానికి, అయా మేము మెలుగుగానే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం అని చెప్పడానికి ఏమీ లేదు. అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది, అది మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో లూకా గారు ఆ మాట రాశారు. ఏం జరిగిందో అది లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. పరలోకం నుండి ఒక దూత వచ్చింది. నీకెవరు సహాయం చేయకపోతే ఎవరు వస్తారు? నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడానికి నిలబడితే, నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు నిలబడితే, దేవుని పని చేయడానికి నువ్వు నిలబడితే, నీకెవ్వరు సహాయం రాకపోతే దేవుడు తన దూతలను సహాయంగా పంపిస్తాడు. చప్పట్లు కొట్టండి. నిజంగా అదొక అద్భుతమైన అనుభవం. కొంతమంది చూశారు దేవదూతల్ని, కొంతమంది వారు చేసిన సహాయాన్ని గ్రహించారు. నా జీవితంలో అనుభవం మీకు కూడా చెప్పాను. మా నాన్న చూసాడు, నేను చూడలే. నీతో పాటు వచ్చిన ఆయన ఎవరు రా అని అడిగాడు తెల్లారి. నేను చూడలేదు కానీ అనుభవించాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటామో, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాము, అలా నువ్వు శ్రద్ధ కలిగి పని చేస్తున్నప్పుడు నీకు ఎవ్వరు సహాయపడకపోయినా దేవుడు తన దూతలను పంపి నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ యేసుప్రభువు వారు మెలకుగా ఉన్నారా నాయన, కాస్త మెలకుగా ఉండు, ఒక్క గంట అని చెప్పిన ఒక్క గంట కూడా పాపం వాళ్ళు ఉండలేకపోయారు. ప్రభు అర్థం చేస్తున్నాడు, పాపం వీళ్ళు బాగా బలహీనంగా ఉన్నారు, అలసటగా ఉన్నారు, ఇక వీళ్ళు గంట ప్రార్థన అంటే చేయలేరేమో అని. అయినా ఒంటరిగా తానే పోరాడుతున్నాడు, ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు, వేదన పడతా ఉన్నాడు. ఆయన ఎంత భయంకరంగా వేదన పడుతున్నాడంటే ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయిందంట. మరొక చోటది
మనం చూస్తాం. చదువుదాం, అది ఇక్కడ మన దీంట్లో కూడా ఉంటుంది. దేవదూత సహాయం చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, దేవదూత వచ్చి ఏం చేశాడంటే, దేవదూత వచ్చి ఒకసారి చదవండి మళ్ళీ. పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచేను. ఏం బలపరుచుంటాడు చెప్పండి? మీరు ఆలోచించి చెప్పండి. యేసుప్రభువు వారు వేదన పడతా ఉన్నాడు, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవదూత కనబడింది, దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చిన తర్వాత ఆయన్ని ఎలాగా బలపరుచుంటాడు చెప్పండి? అదే ఏం ధైర్యం చెప్పుకుంటాడు? ఖచ్చితంగా ఆయన పనిని గురించి గుర్తు చేస్తుంటాడు. నేను అనుకుంటున్నాను, దేవదూత చెయ్యా, నువ్వు చేయకపోతే ఈ పని ఎవరు చేస్తారయ్యా? ఇది చేయడానికి నువ్వు ఒక్కడవే సరిపోయేవాడవయ్యా. నువ్వు తప్పిస్తే ఇంకెవ్వరూ చేయడానికి ఈ భూమి మీద ఏ మనిషి సరిపోడయ్యా. అందుకే తండ్రి నిన్ను నమ్మి పంపించాడు. నీలాంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. నీలాగా పాపము లేకుండా బ్రతికిన మనిషి ఎవరూ లేరయ్యా. పాపములో ఉన్న మనిషిని రక్షించడానికి పాపము చేయని మనిషిగా నువ్వు ఒక్కడవే చాలిన వాడవయ్యా. నువ్వు కూడా వెనక్కి తగ్గితే ఇక ఈ మానవ జాతికి రక్షణ రాదయ్యా. కాబట్టి నువ్వు మాత్రమే పని చేయగలవు, నీ వలన మాత్రమే ఇది సాధ్యం. ధైర్యం తెచ్చుకోయ్యా, ధైర్యం తెచ్చుకోయ్యా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నీ తండ్రి తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోయ్యా. ఆయనను నువ్వు మహిమపరచాలయ్యా. ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ చూపించే రోజు వచ్చింది. నువ్వెంత ప్రేమిస్తున్నావో అది చూపించాలయ్యా. అందరూ మాటలే చెప్పారు, పుస్తకాలు రాశారు, కానీ నువ్వు నీ జీవితంలో అది చేసి చూపించాలయ్యా. అలా చూపించగల సామర్థ్యం నీ ఒక్కడికే ఉంది, పరిశుద్ధత నీ ఒక్కడికే ఉంది. నువ్వు మాత్రమే చేయగలవు. మీకు తెలుసో లేదో ఒక విషయాన్ని మీకు చెప్తాను. యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యం ఇటు అటు ఉంటుంది కదా, ఇటు అటు సైన్యం ఉంటుంది. ఇక యుద్ధానికి వాళ్ళకు ఒక సిగ్నల్, ఒక పద్ధతి, క్రమ ప్రకారంగా యుద్ధాలు చేస్తారు. వాళ్ళు టయానికి యుద్ధం ముగిసిపోద్ది, సాయంకాలానికి మళ్ళీ పొద్దున్నే మొదలవుతుంది. ఇలాగ జరుగుతుంది, కొన్ని రోజుల తరబడి జరుగుతూ ఉంటాయి. వాటికి ఒక క్రమం ఉంటుంది అన్నమాట, పాతకాలంలో యుద్ధాలు జరిగే దానికి. అప్పుడు అందరూ లైన్లో నుంచున్నప్పుడు సైన్యాధిపతి ఏం చేస్తాడంటే, ఆ ముందు వరుసలో ఉన్న వాళ్ళకి ఈ చివరి నుంచి ఆ చివరికి గుర్రం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తిరిగి వాళ్ళని నూరిపోస్తూ ఉంటాడు, రోషాన్ని నూరిపోస్తూ ఉంటాడు, దేశభక్తిని నూరిపోస్తూ ఉంటాడు, తమ జాతిని గొప్పతనాన్ని నూరిపోస్తూ ఉంటాడు. రే బతికితే 4 రోజులన్నా బతికితే మగవాళ్ళకి బతకాలరా, రోషంగా బతకాలరా, భయపడితే ఎంతకాలం బతుకుతామరా అన్నట్టుగా పై ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటే ఇక వాళ్ళు అని ఆవేశంతో ఇక ఆ బిగులు ఊదగాని, ఆ బోర ఊదగాని విరుచుకుపడిపోతారు అన్నమాట. వీళ్ళు చస్తాడా బతుకుతాడికి. అప్పటి వరకు ఏంటి వాళ్ళ జనాలు ఎక్కువగా ఉన్నారు, మనం ఎలాగలమా, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నా దగ్గర ఇవే ఉన్నాయి అనుకున్న వాళ్ళ ఈ మాటలకి వాళ్ళు ఏమున్నా లేకపోతే ఒక్క గుద్దు చంపేస్తానన్నట్టుకు వెళ్ళిపోతారు. దేవదూత కూడా యేసయ్యని అలాగ బలపరుస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అయ్యా నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప ఎవరు చాలిన దేవుడయ్యా, మనిషిని రక్షించడానికి నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని ధైర్యాన్ని నూరిపోస్తూ బలపరుస్తూ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన కాకపోతే ఇంకెవరిని ఉన్నారా చెప్పండి? నీలా ప్రేమించేవారు
ఎవరున్నారయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా. నువ్వు తప్ప ఎవరు ప్రాణం పెట్టలేరయ్యా. ఎందుకంటే ప్రాణం పెట్టేంతగా నువ్వు ప్రేమించావు మానవులను, ప్రాణం పెట్టేంతగా ప్రేమించావు మనుషులను. బలపరుస్తున్నాడు. అవును, మనల్ని కూడా దేవుడు నిస్సహాయ స్థితిలో బలపరుస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత పరలోకానికి వెళుతూ మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మీకు ధైర్యం ఇస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు బోధిస్తాడు. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అది యొక్క ధైర్యాన్ని మనం పొందుకోవాలి. నీకెవ్వరు సహాయం చేయకపోవచ్చు కొన్నిసార్లు, నీకెవ్వరు ధైర్యం చెప్పడానికి నీ పక్కన ఉండకపోవచ్చు కొన్నిసార్లు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నిన్ను ఆ సమయంలో నీకు ధైర్యం చెప్పడానికి దేవుడు తన దూతలను నీ వెనక ఉంచుతాడు, నీ పక్కన ఉంచుతాడు, నీ ముందు ఉంచుతాడు. అది నీకు కనబడకపోయినా వారి సంరక్షణలో నువ్వు ఆ ప్రయాణం కొనసాగిస్తావు. చప్పట్లు కొట్టి దేవుడు. నమ్మాలి. నమ్మిన వారికి అది వారు పొందుకుంటారు. విశ్వాసం వచ్చిన వారు దాన్ని అనుభవిస్తారు. అలాగున దేవదూత వచ్చి బలపరచడం మనం ఆ సమయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చదవండి ఆ వచనాలు. దేవదూత బలపరిచిన తర్వాత వచనాలు. చూడండి, ఎప్పుడైతే బలపరిచి వెళ్ళాడో ఇంకా ఆయన వేదన ప్రార్థన పెంచాడా తగ్గించాడా? మరింత ఆతృతతో ప్రార్థన చేస్తాం. మరింత ఆతృతతో, ఎస్ ఈ పని నేనే చేయాలి, ఎస్ తండ్రి నేను మహిమపరచాలి, ఎస్ సర్వలోకానికి రక్షణ రావాలి, అందుకోసం నేను ఎంత శ్రమనైనా ఎస్ భరించాలి, ఎంత కష్టమైనా నేను భరించాలి. మరింత ఆతృతతో ఆయన వేదన పడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవదూత ఇలా కూడా చెప్పుకుండొచ్చు, అయ్యా ఒక్కసారేగా, ఈసారికి నువ్వు వేదన పడు, ఈసారికి ఈ శ్రమలు భరించు, ఈసారికి ఇది నువ్వు తట్టుకో, ఆ తర్వాత ఈ ఒక్కసారికి నువ్వు భరించు, ఆ తర్వాత మానవ జాతి బ్రతుకున్నంత కాలం నీ గురించి చెప్పుకుంటారు. మనిషి భూమి మీద ఉన్నంత కాలం యెహోవాను పరమందును నీ 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 నామము కీర్తించబడుతుంది. ఈ ఒక్కసారికి నువ్వు భరించి దీన్ని జయిస్తే తరతరాలు 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 యెహోవాను పరమందును నిన్ను కీర్తిస్తారు. నీ ఘనకీర్తి
మారుమ్రోగుతుంది. అవును, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలాంటివి భరించిన తర్వాతే మన చరిత్ర మారుతూ ఉంటుంది. అలాంటివి భరించిన తర్వాతే మన తలరాతలు మారిపోతూ ఉంటాయి. అలాంటివి భరించిన తర్వాతే మన జీవితాల్లో వినూత్నమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అలాంటివి భరించిన తర్వాతే మన జీవితంలో అద్భుతమైన దినాలు మనం చూస్తాం. ఆయన మరింత వేదనతో ఆతృతతో ప్రార్థించి నాకు అనిపించింది, ఫుల్గా బలపరిచేలాడుగా దేవదూత ఫుల్గా ధైర్యం తెచ్చుకొని ఇక సుశీల్ దగ్గరికి వచ్చి, ఓకే చాలు, పడుకున్నారుగా, రెస్ట్ తీసుకున్నారా, టైం అయిపోయింది, ఇక మీరు ఇక్కడ ఉండకూడదు, పదండి మనం లేచి వెళ్దాం, మనిషి కుమారుడు అప్పగించే గడియ వచ్చేసింది, లేగండి అని చెప్పి వాళ్ళని లేపి తీసుకున్నాడు. ఈ విషయాలు మన మనసులో పెట్టుకుని కాసేపు ప్రార్థన చేద్దామా? వీలైతే మళ్ళా ఆ తర్వాత ఏం జరిగిందో కొన్ని మాటలు మనం విందాం, లేదంటే సమయాన్ని బట్టి మనం సరిపెట్టుకుందాం. కాసేపు ప్రార్థన చేద్దామా? ఆయన మరింత వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం సుఖంగా నెమ్మదిగా గొప్ప రక్షణ పొందుకొని చావు ఎప్పుడైనా వస్తే పర్వాలేదు, చేస్తే పరలోకం వెళతామన్న ఒక గొప్ప ధైర్యం మనం కలిగి ఉన్నామంటే ఆ రోజు ఆ తోటలో, గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదనే. ప్రార్థిద్దాం, మనం కూడా ప్రార్థిద్దాం. భయ్యా, నీ చిత్తాన్ని మేము జరిగించాలి, మేము కూడా నీ చిత్తాన్ని నెరవేర్చాలి, ఇదిగో మీ పని చేయాలి, మీ కార్యాలు చేయాలి. దేవా, మీ కొరకు మేము అయ్యా శ్రమ పడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మాలో భారాన్ని ఇవ్వండి. నీ ఘన కార్యాలు ప్రభువా మేము చూడాలి, అనుభవించాలి, చేయాలి. ప్రార్థన చేద్దాం. గెత్సెమనే తోట అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం.